సభలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. నేను పిలిచిన వెంటనే ప్రతిస్పందించి ఇక్కడికి వచ్చినటువంటి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నా బ్యాచ్మేట్, గర్వంగా చెప్తున్నా, నా బ్యాచ్మేట్ ప్రొఫెసర్ అప్పారావు గారికి, ఆ తర్వాత మా అన్న కిరణ్ చౌదరి గారికి, అలాగే నాకు అత్యంత మిత్రుడు, నా శరీరంలో నా జీవితంలో భాగమైనటువంటి ఇద్దరు మిత్రులు, ఒకరు స్వామి, ఇంకొకరు చంద్రయ్య గారు కూడా అనవసరం, చంద్రయ్య. ఆ తర్వాత యమా షోరూము, ఈ బిల్డింగ్ ఇండైరెక్ట్గా కేటాయించడానికి ఆవుపడినటువంటి డాక్టర్ బాలాజీ, యమా షోరూమ్ అధినేతకు, మరొక అన్న భూపాల్ నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడ నా గురుదేవులు ప్రొఫెసర్ భగవాన్ రెడ్డి గారు, డాక్టర్ కె నాగరాజ్ సార్ గారు, సుధాకర్ శెట్టి గారు, నా మిత్రుడు మా బావ దేవసాయ నాయుడు, ఆ తర్వాత సవరయ్య గారు, నా తమ్ముడు డాక్టర్ భూపతి నాయుడు, రిజిస్ట్రార్ ఎస్వి యూనివర్సిటీ, నాకు అత్యంత ఆత్మీయుడు, కర్నూలుకి దుర్యోడికి మించి ఉన్నటువంటి స్నేహశీలి పాస్ బాలకృష్ణ, అదేవిధంగా ఇంకో తమ్ముడు మంజునాథు, ఇక్కడ ఇచ్చేటువంటి నా తండ్రి తరపున, నా తల్లి తరపున అనేక వ్యక్తులు, మా బంధువర్గము, ముఖ్యంగా మా పిన్నమ్మ డాక్టర్ ఏ వనజాక్షి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కమిషన్ ఫర్ ఎడ్యుకేషన్, ఆమె కొడుకు శ్రీమాలి, నా కోసం మా తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చాడు, అతనికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా మా అమ్మ తర్వాత మా అమ్మంతటి మనిషి భారతమ్మ అని ఆమె ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందం. అదేవిధంగా మా పిన్నమ్మ వసంతమ్మ, వాళ్ళ పిల్లలు, మా బంధువర్గము, నా శ్రేయోభిలాసులు, మా సూరి, మా కర్త కర్మ క్రియా శిలా శిల్పి శిల్పము అన్నీ అయినటువంటి డాక్టర్ కంపల్లి రవిచంద్ర ఈ పుస్తకానికి ఊపిరి. నేను చెప్తూ పోతే 4 సంవత్సరాలు 6 నెలలు పట్టింది పుస్తకం తీసుకురావడానికి. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో చెప్పలేని అంతర్గత సమస్యలు, అయినా కూడా ఇది 2వ పేజీగా నేను భావిస్తున్నాను. నా మొదటి పిహెచ్డి 4 సంవత్సరాలు 4 నెలలు అయింది. ఈ పిహెచ్డి 4 సంవత్సరాలు 6 నెలలు అయింది. ఎన్నో ఆటుపోట్ల మధ్య మీరు ఆ పుస్తకం చూసినప్పుడు ఆ పైన అట్టలో మనిషి పరిగెత్తుంటే రాళ్ళ దెబ్బలు, అద్దాల దెబ్బలు, ఇంకా ఎక్స్ట్రా దెబ్బలన్నీ పడుతూ ఉంటాయి. ఈ మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు కూడా అలాగే దెబ్బలు మొదలయ్యాయి. అయినా ఎప్పుడు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ కొన్ని ఓపులు ఉన్నంత వరకు ఈ జీవితంలో ఎవరి దయాదాక్షలు అవసరం లేదు. పూర్తిగా ముందుకు పోవడమే నా ధ్యేయం. ఎప్పుడైనా చనిపోవాల్సిందే. ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి నాకు అర్థం కాని విషయం. నా బ్లడ్ ఉంది, స్వెట్ ఉంది, ఈ రక్తము, ఈ చెమట, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యాల విగ్రహము ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది, తగ్గేది లేదు. సో మొన్నే అప్పారావు గారి చేతుల మీద ఎంఏ ఇంగ్లీష్ తీసుకున్నాను. అది 8వ పీజీ ఎంఏ ఇంగ్లీష్ 59.2 ఇచ్చింది. సరదాగా మా అప్పారావు గారితో అన్న ఆ 0.8 వేసింటే ఫస్ట్ క్లాస్ వచ్చేది. వాళ్ళు శాడిస్ట్లో మరుసొప్పదు, వాళ్ళ కోఆర్డినేషన్ లేక ఇయలేకపోయినారని చెప్పారు. అదే 21లో సైకాలజీ రాశారు, 2nd ర్యాంక్ విత్ ఫస్ట్ క్లాస్. 16లో రాశాను. ఇప్పుడు ఈరోజు నేను అడ్వకేట్ని. అంతకుముందు సోషాలజీ, పొలిటికల్ సైన్స్, కామర్సు, లైబ్రరీ సైన్స్, లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఆల్ ఇండియా లెవెల్ యూజీసీ పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేశాను. ప్రైమ్ మినిస్టర్తో కలిసి భోజనం చేసిన వ్యక్తిని నేను. ఆయన అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాదు, మన్మోహన్ సింగ్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్. అదేవిధంగా పూజ్యులు, గురుదేవులు, నా జీవితానికి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులతో ఈక్వల్గా నటసింహం ఎన్టీ రామారావు గారు. ఆయన దగ్గర అపాయింట్మెంట్ దొరకలేదు కొండపైన. ఎవరికి ధైర్య సాహసాలు లేదు. నాకు అవకాశం నేను తీసుకుని మాట్లాడేసి వస్తాను. ఓకే అన్నారు. నేను దూసుకు వెళ్ళిపోయినా. అదిగా మా ఫ్రెండ్ నేను తిరుపతి తోటరాముడు అని అత్యంత ఆనందంగా పిలుస్తుంటాడు, మా కంపల్లి రవిచంద్ర. సో నేను కూడా ఆ రోజు తిరుమల తోటరాముడు అయ్యి లోపలికి వెళ్ళిపోయాను. అందరూ వచ్చి పట్టేశారు, డిఎస్పీలు, ఎస్పీలు అంతా వాటేసుకున్నాను. ఒక్కసారి చూశారు రామారావు గారు, వదులు తమ్ముళ్ళు గారిని అన్నారు. అంతే వదిలేశారు. భోజనం నువ్వు మళ్ళీ మాట్లాడదామన్నాడు. సో వెండి ప్లేటు ఆయన పక్కనే భోజనం అయింది. తర్వాత నన్నప్పుడు రాజకుమారి గారిని పిలిపించాడు. తమ్ముడు హైదరాబాద్కి వస్తాడు, ఆయన సమస్యలన్నీ మనం పరిష్కరించాలా, ఆయన వచ్చినప్పుడు నిన్ను కలుస్తాడు, నువ్వు నా దగ్గర తీసుకురా అని ఆయన ఆర్డర్ వేశాడు. అప్పుడు యూనివర్సిటీలో అందరూ కూడా పంపించారు. నేను చెప్పాను రామచంద్ర గారు, వైస్ ఛాన్సలర్ గారిని, ఈ సందర్భంలో ప్రొఫెసర్ డిఎల్ఆర్ గారిని. ఆయన వల్లే ఈరోజు ఈ స్థాయికి ఎదగడానికి ప్రొఫెసర్ డిఎల్ఆర్ గారే కారణం. ఎంకామ్లో నాకు సీటు రావడానికి 0.5 తక్కువ ఉంది. అప్పుడు ఆయన ఎన్ఎస్ఎస్ చూసాడు ఆ కోటాని. ఆ కోటాలో 1.5 సీట్ వస్తుంది. నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, ఇట్లా నాకు మీరు 2 సీట్ చేస్తే నాకు వచ్చేస్తుంది సార్ అని.
ఆయన ఎంతో పెద్ద మనసుతో ఆ రోజు ఆ 1.52 చేశాడు. అందువల్ల నేను ఎంతాలు సీట్ సాధించుకోగలిగాను. ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడడానికి ముగ్గురు గొప్ప వ్యక్తులు. ఒకరు ప్రొఫెసర్ డిఎల్ నారాయణ గారు, రెండు ప్రొఫెసర్ రామచంద్ర గారు, ప్రొఫెసర్ మహానుభావుడు జిఎన్ రెడ్డి గారు. ఫెలోషిప్లో కూడా అలాగే జరిగింది. ఇద్దరికి ఈక్వల్ మార్క్స్. ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి అర్థం కాదు, యూనివర్సిటీ మెరిట్ స్కాలర్షిప్. అప్పుడు మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి ప్రొఫెసర్ జిఎన్ రెడ్డి గారిని, ఇది ఏదో ఒకటి చేయండి సార్, నాకు అన్యాయం చేయొద్దండి సార్, నేను టీచర్ కొడుకుని అన్నా. అప్పుడు రామదాస్ గారిని కూడా తెలుసుకోవాలి ఈ సందర్భంలో. ఆయన ఒక కమిటీని అపాయింట్ చేశాడు, రెక్టర్గా ఉండేటువంటి ప్రొఫెసర్ రామదాస్ గారిని. ఆయన చూసి ఈ డిజర్వ్ సార్ అవ లెటర్ సెల్ఫ్ ఇమ్మన్నాడు. సో 2 సంవత్సరాలు 9,600 అప్పటికి చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు. ఆ విధంగా జిఎన్ రెడ్డి గారు అయితేమి, ప్రొఫెసర్ డిఎల్ఆర్ గారు అయితేమి, ప్రొఫెసర్ రామచంద్ర గారు అయితేమి ఆ రోజుల్లో టెస్ట్ మోన్లు ఇచ్చేది ఓన్లీ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేదా మన గైడ్సే. కానీ ఈ రమేష్ బాబుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈజ్ ది బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది క్యాంపస్ అని ప్రొఫెసర్ రామచంద్ర గారు ఇచ్చారు టెస్ట్ మోన్లో. అదిగా డిఎల్ఆర్ సార్ ఇచ్చారు, అదిగా జిఎన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. అవే ఈరోజు ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ. ఆ లెటర్లన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా సెకండ్ బుక్లో వస్తాయి. నేను 30 లెటర్లు వస్తే ప్రింట్ చేసేవాడిని, 300 లెటర్లు వచ్చాయి. ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. అందులో అన్నీ పక్కకు పెట్టేశాను. అడుగున నన్ను ప్రోత్సహించిన వాళ్ళు మన నాగరాజ్ సార్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఈ జీవితంలో ప్రతి విషయంలో నాకు అడ్డుపడ్డను, నేను దాన్ని శోధించి ముందుకు పోవడమే. 100 కోట్లు పోగొట్టుకున్న వ్యక్తిని నేను, 100 కోట్లు. ఈరోజు ఇక్కడికి నేను హెలికాప్టర్ రావడం పరిస్థితి. అలాంటి నా తమ్ముడిని ప్రసాదం పిలిచి ఆయన కారులో వచ్చాను. సో మా భాస్కర్ అయితే ఇంక చెప్పే పని లేదు. ఆయన నా బాడీలో భాగం అంతే. ఎక్కడ పోయినా మేము కృష్ణార్జునులు భాస్కర్ నాయుడు రిటైర్డ్ లెక్చరర్ కెమిస్ట్రీ ఆర్ట్స్ కాలేజ్ మంజునాథ్ కూడా రెఫర్ చేశాడు. ఆయన ఒకటే అడిగేవాళ్ళు యాడియా మీ కూడా రమేష్ అని. నేను అడగకుండా యాడియా మీ మామ భాస్కర్ నాయుడు. మేము కృష్ణార్జునులు వయసులో తేడా ఉన్నా కూడా. సో ఆయన ఈరోజు ఈ స్థాయికి ఎదగడానికి వ్యక్తిత్వం నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆయన కూడా కాదు. నిన్నటి నుంచి పిల్లలు కూడా నాయిక అవ్వచ్చు. తర్వాత ముఖ్యంగా నాకు పెద్ద కూతురు సమానమైనటువంటి ఉమాదేవి, మన కంపల్లి రవిచంద్ర భార్య, వీళ్ళందరూ 24 గంటలు వాళ్ళ కన్నురెప్పలు నేనే మలుగుతూ ఉంటాను. తిన్నారా లేదా, తాగారా లేదా, ఈ పని అయిందా లేదా, మేము ఉన్నామని. అదే నాకు అత్యంత ఆత్మీయుడు ప్రకాష్ రాజు, బంగారు నాయుడు. ఇలా ప్రపంచంలో జీవితంలో అందరూ గొప్ప వాళ్ళే. వాళ్ళ పరిధిలో వాళ్ళ మనసును నేను ఆకట్టుకోవడం నేను చేసుకునేటువంటి పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు ఇంతమంది మనుషులను ఆకట్టుకొని ఇంత అద్భుతంగా ఇంత సైలెన్స్గా ఇంత ఎవరు ఊహించిన స్థాయిలో 1.5 గంట అవుతూ ఉండే కూడా వింటున్నారంటే అది అందరూ కూడా మా తల్లిదండ్రులు చేసుకుని పుణ్యము, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు. మీ అందరూ నన్ను గమనించి నాకు సహకరించడము. మా బావ శ్రీరాములాడు అయితేనేవి, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి మా చెల్లి సునీత అయితేనేవి, ప్రతి ఒక్కరు పాపారాయుడు అయితేనేవి, ప్రతి ఒక్కరు మహదేవ్ అయితేనేవి, ముఖ్యంగా నా ఇల్లు కట్టినటువంటి ఏకైనా నారాయణ రెడ్డి అయితేనేవి, గురవారెడ్డి అయితేవి, మురగారెడ్డి అయితేవి, రామ్ రమేష్ అయితేవి, యుగంధర్ అయితేవి, వీళ్ళందరూ కూడా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు నేను అభినందిస్తూ మీరు ఇక్కడికి ఇచ్చేసినందుకు, మీకు దేవుడు ఇచ్చిన అత్యంత అద్భుతమైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు మీ అందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అలాగే మా చిట్టుబాబు కెమిస్ట్రీ నారాయణ రోజు 2 గంటలు క్లాస్ తీసుకుంటాను, రోజు 60 కాన్సెప్ట్లు. అట్లా కొన్ని వేల మందికైనా వాళ్ళందరూ క్లాస్ టీచర్లు అయ్యారు. భూపతి లాంటి వాళ్ళు యూనివర్సిటీ టీచర్లు అయ్యారు. నేను యూనివర్సల్ టీచర్ కావాలనుకున్నాను. సో యూనివర్సిటీ ఫార్ మీ. ప్రకృతిలో శక్తి ఉంది, యుక్తి ఉంది, బుద్ధి ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నేను అందరికీ చెప్తుంటే నేను 100 ఏళ్ళు ఉంటాను, అందరిని ఎత్తేసి వస్తాను, దుర్యోధనలాగా చెప్తా డైలాగ్. అందరూ ఏమైనా నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటావు, ఏం పని ఉంటుంది, నాకు అవలక్షణమే లేదు. ఇంక నేను ఎందుకు 100 ఏళ్ళు ఉంటాను. నేను ఏ 10 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతే చాలా స్వామి అని దేవుని మొక్కుంటున్నాను. మా అప్పారావు గురించి, ఆయన సరస్వతి విద్యార్థులు, నా మీద ప్రేమో అభిమానమో గౌరవమో నాకు తెలియదు. కానీ ఆయన అప్పటి నుంచి నాకు అనుమానం ఉంది, ఎప్పుడు వెళ్ళిపోతాడు భయంగా ఉండింది. ఆయన ఇప్పుడు వరకు కూడా ఉన్నాడు. అదే మా అన్న భూపాల్ కూడా అలాగే ఉన్నాడు. ప్రతి ఒక్కరు మా తమ్ముడు చలపతి, ఎవరు చూడు మొక్కలు ఎక్కడ ఇసుకు విరామం లేదు, హాయిగా అద్భుతంగా ఉన్నారు. ఇది నాకు దేవుడికి చెప్పినటువంటి వరము. ముఖ్యంగా నా తమ్ముడు మన్నో భాస్కర్ మా గురువు కొడుకు నిన్న ఒక మాట చెప్పి వచ్చాడు, పాపము దగ్గర ఉన్నాడు, బ్యానర్లతో రెడీ చేయించాడు, అన్నీ చేయించాడు. అన్న నేను ఉన్నాను నీకు అంటాడు. ఇంతకన్నా జీవితంలో ఏం కావాలి? నాకు నా సంపద ఇప్పుడు ఎంత ఉందో అందులో 30% చిలుకూరి బాలాజీ టెంపుల్ ఓత్ తీసుకున్నా, రూపాయలు లేని రోజుల్లో ఓత్ తీసుకున్నా, 30% ఇస్తున్నా ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. నా జీవితం కూడా మొత్తం ఫర్ ది సొసైటీ, ఫర్ ద యూత్ బెటర్మెంట్గా వాడుతున్నా. మా గురువుని కూడా చాలాసార్లు నాగరాజు సార్ నాకు అవకాశం అయిన ఒక గంట అని. ఆయన ఇవ్వలేకపోయి ఉండొచ్చు, బట్ మా అనుబంధాన్ని ఎవరు విడదీయలేరు. ఏమంటే నేను ఎప్పుడు ఒక అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు భూపతి రాలేదు ఇంకేమనుకుంటా, అతని ప్లేస్లో నేను ఉండి ఆలోచిస్తాను, కానీ నా ప్లేస్లో అతను ఎందుకు రాలేదని ఆలోచించడం. అతనికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉందో ఒక అడ్మినిస్ట్రేటర్గా. అట్లా మా వాడు భాస్కర్ నాయుడు వచ్చాడు, మీరు ప్రేమతో చిత్తూరు నుంచి వచ్చాడు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు. ఇంకా రావాల్సిన కూడా ఈ ప్లేస్ మాడు కొంత కన్ఫ్యూజ్ పడము. నేను కూడా ఈ వర్షానికి కూడా కొంత భయపడ్డాను. నేను
ఈ వర్షం కుంభవర్షం వాళ్ళు వచ్చి ఎలా వస్తారు పాపం, ఎన్ని ఇబ్బందులు పడతాయి అని అటు కూడా ఆలోచించి 350 మంది పిలవలసిన కేవలం 150 మందిని పిలిచాను. నా అదృష్టం కొంచెం 100 దాటేశారు. కాబట్టి వీళ్ళందరి ఆశీర్వాదాలు, ముఖ్యంగా మా అన్న కిరణకాంత్ చౌదరి దానికి ఒప్పుకోవడము, అత్యంత ఆత్మీయుడు, జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోలేని వ్యక్తి డాక్టర్ పిసి వెంకటేశ్వర. నేను ఎప్పుడో అడిగానంటే ఆయన ఒక మాట, నువ్వు నా బుక్ చేయాలి, అది గుర్తుపెట్టుకొని ఆయన రీసెట్కి ఇప్పుడు ఆయన కన్వీనర్. ఒక్క నిమిషం కూడా ఆయన స్పేర్ చేయడానికి టైం ఉండదు. ఇవన్నీ నేను ఎప్పుడు విసిగిస్తాను, అది ఎట్లా చేద్దాం, ఇది ఎట్లా చేద్దాం, ప్రోగ్రామ్స్ ఎప్పుడు రాస్తాం. ఇదే మా ఇద్దరి మధ్య ఎంతో ఓపికగా చాలా చక్కగా ఏ అవసరం అన్నీ కూడా ఆర్డర్లో పెట్టి వచ్చాడు. అదే బాలాజీకి ఒక మాట ఫోన్ చేశాను, వచ్చాడు. బుద్ధిమంతుడు కాబట్టి ఆయన బుక్ చూసుకుంటూ ఉన్నాడు. రాముడు మంచి వాళ్ళలాగా మా బాలాజీ. అదేవిధంగా మా స్వామి ఈ ప్రపంచంలో ఈ జీవితంలో ఎవరికే లేనంత చనువు ఉండే ఏకైక వ్యక్తిని గర్వంగా చెప్తున్నా. నాకున్న చనువు స్వామితో ఎవరికి లేదు. అదే వాడికి ఉన్నంత చనువు నాతో ఇంకెవరికి లేదు. అదేవిధంగా చంద్రయ్యతో వీళ్ళంతా పార్ట్ ఆఫ్ ది బాడీ అంతే. దానికి దేర్ ఇస్ నో ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ వన్ టు అదర్, ఓన్లీ ఫిజికల్ వేర్ అవే బట్ టైం బీయింగ్. అదేవిధంగా మహామేధావి చార్డ్ అకౌంటెంట్ ఇక్కడే సభలో రవి, ఆయనంత మేధావి నా జీవితం నేను చూడకుండా రవి ఒకసారి నువ్వు లేచిన బట్టి అందరూ చూస్తారు. అతనే పెన్ను, నాది ఓన్లీ మైకే. ఏ మీటింగ్ పైన ఇంటర్నేషనల్ నేషనల్ ఏ కాన్ఫరెన్స్ పైన మా ఇద్దరు కాంబినేషనే. అతను రాసిస్తాడో నేను చదువుతాను, నేను మైకో ఆయన పెన్ను. అట్లా మా అనుబంధం 40 ఏళ్ళకి జరుగుతుంది రవితో నాకు. అదే ఒక తమ్ముడు రామ రమేష్, వాడు 2 వారాలకు ముందే రిటైర్ అయ్యాడు. వాడు నా పేరు భాగం, వాడి పేరు రమేష్. అట్లా మా బావ దేవస్వామి నాయుడు, అందరూ ఇదే. అంకమ్మ నాయుడు, ఆయనకున్న ఇన్స్పిరేషన్ భూములు మీద ఎవరికి ఈ మధ్యకాలంలో 50 రూపాయలు ఇచ్చి లక్షలు ఇచ్చేస్తాడు సన్మానాలకి, సభలకు. అంకమ్మ నాయుడు ఆయన పేరు, ఇంటి పేరు ఏనుగుల, దాన్ని ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. అట్లా ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరికి పేరున్న పొలంలో నుంచి నా స్టూడెంట్ వచ్చాడు, రాజశేఖరం పొలంలో నుంచి నా స్టూడెంట్ ఇతను వచ్చాడు. అట్లా విధంగా గంగాధర్, వాడు ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిపోయినాడు. ఇప్పుడు వాడికి పద్మశ్రీ అవార్డు వచ్చే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి. బాలకృష్ణతో పాటు వాడికి కూడా వస్తుంది. వాడు వర్మి కల్చర్ని పెట్టి సహజ ఎరువులతో పంటలు అద్భుతంగా పండించని ప్రపంచవ్యాప్తంగా వాడి యొక్క మేధస్సుని పొందుపరుస్తున్నాడు. అదే లాస్ట్ బట్ వన్ మా శోభ ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్ చేస్తుంటుంది. ప్రతి దాంట్లో కూడా నేనున్నా అంటుంది. అదేవిధంగా సుభద్ర, ఆమె ఏదో అలసిపోయి సెల్లు కొట్టుకుంటా ఉంది. సుభద్ర ఆమె మా ఇంట్లో ఎప్పుడు ఉండి మా ఇంట్లో ఒక వ్యక్తి ఆమె అయిపోతుంది. మా ఇంట్లో ఒక వ్యక్తి అంతే ఆమె. మా ఆవిడతో పరిగెత్తున అనుబంధం. అదే మాకు ఇక్కడికి వచ్చినట్టు మా అన్న కూతురు తులసి, మా అల్లుడు పాటూరు రవి, తర్వాత మోహన్ బాబు, వీళ్ళందరితో పాటు నేను ఎప్పుడు క్లాస్కి తీసుకుంటాను కూడా రెడ్ కార్పెట్ వేసి రండి సార్ అని అత్యంత ఆత్మీయంగా ఇన్వైట్ చేసి మా కిరణ్ శశి కాలేజీ అక్కడ 600-500 మందికి చెప్తాడు. మైక్ ఇస్తే గంట అని చెప్పింటా, మైక్ తీసుకుంటే 2.5 గంట కొడతా. అయినా ఎవరికి విసుగుండదు. ఎందుకంటే సబ్జెక్ట్, ఎందుకు నేను చెప్పే జీవిత పాఠాలు, నేను పాఠ్యపుస్తకాలు ఏ రోజు చెప్పను. జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని చెప్పేది వల్ల వాళ్ళు ఎక్కడ చూడే. ఇప్పుడు భూపతికి అయితే ఆడిన కనబడితే శాస్త్రికి ఒకటి అలవాటు అనొచ్చు, అది స్టూడెంట్ అయింది. అదే నాకు ఎక్కడ పోయినా బీమార్ట్ ఎనీవేర్ నాకు అలా ఉంటుంది. నాకు గుర్తు తెలీదు, వాళ్ళు ఎవరో చిన్నగా పిలిచి హై స్కూల్ అమ్మా అంట, శశినో అదో గురుకులను ఆవిడ మన ఈ మధ్య రికార్డ్ వేసా. అట్లా పక్కన నారాయణనో అట్లా అంటారు. అంటే వేల మంది నాకు స్టూడెంట్స్ ఉన్నారు. ఈ యజ్ఞాన్ని, ఈ మహాయజ్ఞాన్ని ఇలాగే కొనసాగిస్తాను. 100 సంవత్సరాలు ఉంటాను. నేను చేయగలిగిన నా శక్తి సామర్థ్యంలో నేను చదువు కంటిన్యూ చేస్తాను. స్టూడెంట్గా టీచర్గా కంటిన్యూ అవుతాను. లైఫ్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ లర్నింగ్. లర్న్ అండ్ లీవ్ అండ్ లర్న్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రీత్. ఇది నా సందేశం ప్రతి ఒక్కరికి. 1 గంట ముందు చనిపోయే 2 గంటల ముందు కూడా సోక్రటీస్ విషయం తీసుకునే ముందు కూడా ఒక మ్యూజిక్ గురించి ఒక 45 మినిట్స్ నేర్చుకుంటాడు. అప్పుడు అందరూ అడతారు, ఏమైంది గంట చచ్చిపోతా, నీకు ఇది అవసరం అంటే, గంట ముందు ఇది నాకు రాలేదు, ఈరోజు నాకు ఇది వచ్చింది, ఇప్పుడు నాకు ఇది వచ్చింది, ఈ గర్వంతో చచ్చిపోతాను, నువ్వు చచ్చావుడే నేను చచ్చావుడే, కొంచెం ముందు తేడా దానికేం ఫీల్ అయ్యింది అన్నాడు గొప్ప. అట్లా గాంధీ, అబ్దుల్ కలాం నా గురించి ఎవరైతే చెప్పారో అందరూ, స్వామి వివేకానంద, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, జీసస్, మోసస్, మొహమ్మద్ అందరూ గురువులే. సమాజంలో మనం గమనించగలిగితే ప్రతి ఒక్కరికి జంతువులు, పురుగులు, పుట్రలు అన్నీ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కటి ఈ నేచర్లో ఉంది. దాన్ని గమనించగలిగితే చాలు, అదే సైకాలజిస్ట్గా మనం చేసిన పని. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా అతి విందైన, అతి రుచికరమైనటువంటి వెజిటేరియను, కొద్దిపాటి నాన్ వెజిటేరియను ఉంది. ప్రతి ఒక్కరూ నా మీద ఆశీర్వాదాలతో, అభినందనలతో, ఆత్మీయ అనుబంధంతో ఇంతసేపు ఉండిన దానికి మీరందరూ భోజనం చేసి నన్ను, మా ఇంటి వాళ్ళని, మా పిల్లలందరూ ఆశీర్వదించి పోవాల్సిన కోరుతూ కొంచెం ఎక్కువగా మాట్లాడేందుకు ఆ సమయం ఇచ్చినందుకు
కానీ ముగించండి. ఈ సమయం నాకు ఇచ్చినటువంటి మా అన్న కిరణ్ కాంత్ స్వామి మరొకసారి అభినందిస్తూ మొత్తం ఇప్పుడు సన్మానం స్టార్ట్ అవుతుంది. మొన్న అప్పారావుతో మొదలే అందరితో మీకు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సరే మా తమ్ముడు ఏం చెప్తారు పనిలో ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.